తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సూర్యాపేట జాతీయ స్థాయి మార్కెట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. విద్యుత్ లేకుండానే వెలుతురు, చల్లటి గాలి ఉండేలా సోలార్ టెక్నాలజీతో అత్యాధునిక హంగులతో ఈ మార్కెట్ రూపుదిద్దుకుంది. స్కే షెడ్ వెలుతురు ఉండేలా దేశంలోనే వినూత్నమైన మార్కెట్గా రికార్డులకెక్కింది. ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రత్యేకతలపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్లలో సకల హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో ఎలాంటి వస్తువులు లేని ఖాళీ స్థలాలు, ఫుట్పాత్లు, మురుగు కాలువలపై పండ్లు, పూలు, కూరగాయలు, మటన్, చికెన్, చేపలను అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల్లో విక్రయిస్తున్న సందర్భాలున్నాయి. అయితే దీనికి చెక్ పెట్టేందుకు అత్యాధునిక వస్తువులతో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి సంకల్పించింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఒకే చోట విక్రయించేందుకు ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటైన సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా సకల హంగులతో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తోంది. సూర్యాపేట పట్టణం నడిబొడ్డున 11 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ముస్తాబైంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, స్థానిక మంత్రి జగదీష్ రెడ్డిలు సరికొత్త ఆలోచన చేసి రాష్ట్రానికే మోడల్ గా ఉండేలా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మించారు. పూర్తి పర్యావరణ హితంగా సైంటిఫిక్ పద్ధతుల్లో సోలార్ సిస్టంతో ఈ మార్కెట్ ను నిర్మించారు. 2018లో ఈ మార్కెట్ పనులు మొదలు కాగా కరోనా సహా పలు ఇబ్బందులు ఎదురైనా వెంటనే వేగంగా నిర్మాణం పూర్తి చేశారు. దీని నిర్మాణం కోసం మొత్తం 32 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 11 ఎకరాల్లో సువిశాలంగా దీనిని నిర్మించారు. ఇందులో మొత్తం 5 బ్లాకులున్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ అమ్మడానికి వేరువేరుగా బ్లాకులున్నాయి. బ్లాక్ ఏలో కూరగాయలు, ఆకుకూరలు విక్రయించుకున్నారు. బ్లాక్ బిలో పూర్తిగా పండ్లు లభించనున్నాయి. బ్లాక్ సిలో పూలు లభించేలా షాపులు ఏర్పాటు చేస్తున్నారు. బ్లాక్ డిలో మటన్, చికెన్, ఫిష్ లభించనుంది. ఇక బ్లాక్ ఈలో క్యాంటీన్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో అన్ని బ్లాకులకు సోలార్ విద్యుత్ అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి షాపుకు సోలార్ పవర్ అందనుంది. దుకాణాల్లో వాడే మిషన్లు కూడా సోలార్ పవర్ తో నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు మార్కెట్లో అన్ని బ్లాకులు, అన్ని షాపులకు వెలుతురు, గాలి అందేలా డోమ్స్ డిజైన్ చేసి స్పెషల్ వెంటిలేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇటు కూరగాయలు, పళ్లు కుళ్లిపోకుండా తాజాగా ఉండేందుకు సైంటిఫిక్ పద్ధతుల్లో బ్లోయర్స్ నిర్మించారు. ఇక మటన్, చికెన్, ఫిష్ స్మెల్ రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా మిషన్లను ఏర్పాటు చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వల్ల అన్ని రకాల కూరలు, పండ్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికి పోకుండా మొత్తం ఇక్కడే దొరికే విధంగా అత్యాధునిక సదుపాయాలతో, అన్ని హంగులతో, అన్ని ఆర్భాటాలతో మరి చాలా ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్దగా ఇక్కడ మార్కెట్గా విరజిల్లుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటు మార్కెట్ వద్ద పార్కింగ్ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఒకేసారి 3000 మంది ప్రజలు వచ్చినా పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా 5 ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్ ను సిద్ధం చేశారు. మార్కెట్ మొత్తాన్ని పిరమిడ్స్ ఆకారంలో 4 వైపులా ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా అత్యద్భుతంగా డిజైన్ చేశారు. ఫైర్ సేఫ్టీ కోసం ప్రత్యేక సిస్టమ్ రూపొందించారు. అత్యాధునిక హంగులతో రూపొందించిన భారీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సంకల్పం, ప్రభుత్వ తోడ్పాటుతో అనతి కాలంలోనే ఈ నిర్మాణం పూర్తయిందన్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాకు ఇది మరో మణిహారంగా మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్న శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే ఈ సూర్యాపేటలో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారితో ప్రారంభించబడేటటువంటి మెడికల్ కళాశాల అయితేనేమి, అలాగే ఈ ఎస్పీ కార్యాలయం అయితేనేమి, ఇంకా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితేనేమి, ఇవన్నీ కూడా మన రాష్ట్ర మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో అసలు ఈ జిల్లా సూర్యాపేట జిల్లా ఏర్పడిందంటేనే జగదీష్ అన్న చొరవతోటే ఈ జిల్లాగా సూర్యాపేట ఏర్పడటం జరిగింది. జిల్లా ఏర్పడటంతో పాటు అసలు ఊహించని, ఊహకందని అభివృద్ధి మనం చూస్తూ ఉన్నాం.
ఒకే చోట పళ్ళు, కూరగాయలు, పూలు, నాన్ వెజ్ దొరికే విధంగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మార్కెట్లు అందుబాటులోకి వస్తున్నాయి.